శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 42nd చాప్టర్లో 20 శ్లోకాల నుంచి పరిహాసంగా అమ్మవారు ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు యొక్క ఆ కన్నులు మూసిందో గాఢాంధకారం చదువుకుని ఆవిడ స్పర్శ మాత్రంతో అక్కడ ఆ శ్వేత బిందువులు కింద పడ్డ అందులోంచి ఒక భయంకర రూపం అన్నది ఉత్పత్తి జరిగింది. ఆ ఉత్పత్తి జరిగిన రూపము చాలా భయంకరంగా ఉన్నది. ఎంత భయంకరంగా ఉంది అంటే ఆ అంధకారానికే అంధకారం చూపేలాగా చాలా అంధుడు, కురూపిగా ఉన్నాడు, జటాధారిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఈ మనుష్యులకి చాలా వ్యతిరేకమైన రూపాన్ని కలిగి ఒళ్ళంతా ఎంటుకలమయంగా అంధకారానికే అంధకారం అన్నట్టుగా ఉన్నాడు. గాయన్ హసన్ ప్రసన్న దనృత్యమానో విలేలిహ్యానో ఘనఘోరఘోషః జాతేన తేనాద్భుతదర్శనేన గౌరీం భవేస్వౌ స్మితపూర్వమాః. ఈ అంధకారమైన రూపం ఏదైతే ప్రకటింపబడిందో, పైగా ప్రకటింపబడ్డాక ఒక శబ్దం చేస్తున్నాడు. ఆయన కంఠం నుంచి ఏదైతే శబ్దం అంటే రూపం భయంకరంగా ఉంది, ఆ రూపం నుంచి వచ్చిన శబ్దం కూడా అంత భయంకరంగా ఉంది. ఒకసారి పాడుతున్నాడు, ఇంకోసారి నవ్వుతున్నాడు, ఇంకోసారి ఏడుస్తున్నాడు. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇలా అలాగే తన దవడలను తానే నాకుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఈ అంతా చూసేసి అక్కడ ఆ శివుడేమో చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వుతూ ఆ జీవుడు ఇలాంటి వికృతమైన చేష్టలు ఒకదానికొకటి సంబంధం లేకుండా చేస్తున్న ఆయన్ని చూసి ఆయన నవ్వుతూ ఉన్నాడు. శ్రీ మహేశ్వర ఉవాచ నిమీల్య నేత్రాణి కృతంచ కర్మ విభీషి సా అస్మదాయితే కథం త్వం గౌరీ హరతద్వచనం నిశమ్య విహస్యమాన ప్రముమోచ నేత్రి. ఆ మహేశ్వరుడు మళ్ళీ పార్వతితో ఇలా అన్నాడు, ఓ ప్రియురాల, నా కళ్ళు మూసింది నువ్వు. ఆ చేసిన పనికి క్రియకి ఏదైతే అక్కడ ఇంకొకటి జరిగిందో ప్రతిక్రియ, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఈవిడ మూసిన కారణంగా, ఈవిడ స్పర్శ కారణంగా అక్కడ బిందువులు ఉత్పత్తి జరగటం, అవి మళ్ళీ కింద పడటం, అందులోంచి ఒక భయంకర రూపం రావటం. ఎక్కడైనా సరే శివశక్తేకయుక్త అన్నట్టుగా ప్రతి దాంట్లో కూడా ఇద్దరు కూడా ఉన్నారు. అది మళ్ళీ ఈ లీల ద్వారానే ఇంకొకసారి చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఆ శంకరుడు ఆ గౌరీదేవిని నువ్వు ఇలా నా కళ్ళు మూసిన కారణంగానే, ఈ స్పర్శ కారణంగానే ఆ బిందువులు ఉత్పత్తి జరిగాయి, అవి ఇప్పుడు కింద పడి ఆ రూపం వచ్చింది, కారణం ఇదైనప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని ఆయన మళ్ళీ నవ్వటం మొదలుపెట్టాడు. జాతే ప్రకాశో సతి ఘోరరూప జాతేంధకారాదపి నేత్రహీనః తాదృగ్విధం తం చ నిరీక్ష్య భూతం పప్రచ్చ గౌరీ పురుషం మహేశం. ఆ శంకరుడు మాటలు విని అమ్మవారు కూడా ఆయన కళ్ళ నుంచి చేతులైతే తొలగించి ఆవిడ కూడా నవ్వుతుంది. ఈ చేతులు తొలగించిన వెంటనే ఏదైతే గాఢంధకారం ఉన్నదో ఇప్పుడు మళ్ళీ ప్రకాశమయంగా అయిపోయింది. ఆ ప్రకాశం మళ్ళీ అన్ని వైపులా వ్యాపించిపోయింది. కానీ ఏదైతే ప్రాణి అంధకారంలో ఉత్పత్తి జరిగిందో అది ఇంకా అలాగే భయంకరంగా ఉన్నది. అంధకారంలో జన్మించిన ఆడు అంధుడే ఉన్నాడు. అలాంటి ప్రాణిని చూసి గౌరీదేవి మళ్ళీ ఆ మహేశ్వరుని అడిగింది. గౌర్య ఉవాచ కోయం విరూపో భగవన్ హి జాతో నావక్రతో ఘోరభయంకరశ్చ వదస్వ సత్యం మమ కిం నిమిత్తం సృష్టో దావా కేన చ కస్య పుత్రః. ఆ గౌరీ పరమేశ్వరుని అడుగుది, స్వామి, మన ముందు ఇలా ప్రకటించబడిన ఈ విచిత్ర ప్రాణి ఎవరు? నాకు సత్యం చెప్పండి. అంటే ఇంత భయంకరమైన వికృతి రూపం ఎందుకు ఉత్పత్తి అయ్యింది? అయితే దీనికి కారణం ఏంటి నాకు తెలియాలి. అంటే ప్రతిదీ ఒక క్రియ జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. అందుకని ఎవడి పుత్రుడు, ఎవరి కొడుకు, ఎందుకు ఇలా ఉత్పత్తి జరిగింది, దీనికి కారణం ఏంటి అని అడిగింది. జగదంబ అంటాం, అంటే జగత్తుకే అంబ, అంటే జగత్తులో ఉన్నవన్నిటికీ కూడా మూలం ఎవరు అంటే పరమాత్మ. అన్నిటికీ మూలము, అక్కడి నుంచి అన్నీ జరిగినాయి, అన్నీ అక్కడికే మూలము, ఇద్దరే అన్నిటికీ కారణము, శివశక్తి యుక్తమే అంతా ఉన్నప్పటికీ మళ్ళీ ఏమీ ఎరగనట్టు అమ్మవారు అయ్యవారిని అడగటం ఎందుకు?
అంటే ఇక్కడ ఆవిడకి తెలియక అడుగుతున్నట్టు కాదు. ఈవిడికి తెలీదు కాబట్టి ఈయనేదో మా ఆయన నాకు చెప్తున్నట్టు కాదక్కడ. లీలా విశారదుడు. మాయనే తన ఆధీనంలో చేసుకున్న పరమాత్మ ఎప్పుడూ శక్తియుక్తంగానే ఉంటాడు. ఆ శక్తి అన్నది శివ ఈ యుక్తంగా ఉన్నప్పుడే అక్కడ మళ్ళీ మనకొకటి క్రియ జరుగుతుంది. లేకపోతే ఏది జరగదు సృష్టిలో. ఆ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఒకటి జరుగుతుంది అన్నారు. అన్నిటిలో అంత సమపాళ్లలో ఉన్నారు. సృష్టి జరిగిన, స్థితి జరుగుతున్న, పోషణ జరుగుతున్న, మళ్ళీ లయం జరుగుతున్న అన్నిటిలో అక్కడ ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ ఇలా రెండుగా శివశక్తియుక్తంగానే ఉన్నాడు. ఈవిడ దానికి కారణం ఏంటి అని అడిగింది. సనత్కుమార ఉవాచ శ్రుత్వా హరస్తద్వచనం ప్రియాయ లీలాకరః సృష్టికృతో అంధరూపం లీలాకరాయ స్త్రీ జగజ్జన్య విహస్య కించిత్ భగవానువాచ. సనత్ కుమారులు మళ్ళీ ఇలా చెప్తున్నా అంటే అసలు ఇంత భయంకరమైన రూపం రావటానికి కారణం ఏంటి, ఎవరికి కొడుకు, ఎవరు సృష్టించారు అని అడిగింది. లీలా విశారదుడైన ఆ పరమేశ్వరుడు త్రిలోక జనని ముల్లోకాలకి కారణమైన ఆ జననియే ఇలా అడుగుతుంటే సృష్టికర్త అయిన ఆయన ఆ అంధకుడు యొక్క విషయాన్ని ఆవిడకి మళ్ళీ వివరించి అంటే ఆవిడే మూలము, ఆవిడే మళ్ళీ అడుగుతుంది అవి తెలియనట్టుగా. ఆ లీలా విహారి అయిన పరమేశ్వరుడు అందుకే ఆవిడ మాటలకి నవ్వుతూ ఆవిడకి మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. మహేష ఉవాచ శృణు అంబికే అద్భుత వృత్తకారు ఉత్పన్న ఏషో అద్భుత చండవీర్య నిమీలితే చక్షుషి మే భవత్యా సాస్వేధజో మే అంధకానామధేయ. మహేశ్వరుడు ఆ జగదంబిక చెప్తున్నాడు. అద్భుత చరిత్రను సృష్టించే ఓ అంబిక విను. నీవు నా కళ్ళెప్పుడైతే మూసావో ఈ అద్భుత ప్రచండ పరాక్రముడైన ఆ ప్రాణి నీ యొక్క స్పర్శ నా శరీరానికి తగిలినప్పుడు ఉద్భవించిన ఆ బిందువుల నుంచే ప్రకటింపబడ్డాడు. త్వం చాస్య కర్తాస్య యథానురూపం త్వయా సా సఖ్యా దయయా గణోభ్యః సారక్షితవ్యస్త్వయి తం హి వైకం విచార్య బుద్ధయా కరణీయమార్యే. ఈ నీవే ఇతనికి జన్మకి కారణము, నువ్వు నీ వల్లే జన్మించాడు, నువ్వే జన్మ తీసుకునేలా చేశావు కనుక నీ స్నేహితురాళ్లతో కలిసి కరుణతో నువ్వే ఇతన్ని రక్షిస్తూ ఉండు నీ గణములతో. బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తే ఇదే నువ్వు చెయ్యవలసినది అని చెప్పాడు. సనత్కుమార ఉవాచ గౌరీ తతో భర్తువచో నిశమ్య కరుణాయ భావ సహిత సఖిభిః నానా ప్రకారైర్బహుభిర్ ఉపాయేశ్చకార రక్షాం స్వాసుతస్య యత్వత. ఇక్కడ లీలా విశారదుడుగా ఇక్కడ లీల చెప్తున్నాడు కానీ ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళలో కూడా అంధకారంలోనే ఉన్నాం, మనం కూడా దాంతో అంధకారంలోనే ఉన్నాం. ఎందుకు? జ్ఞానం లేదు, అజ్ఞానం. ఏది చూసినా మనకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటాం తప్పితే మనకున్న వికారాలమయంగానే అన్నీ చూస్తూ ఉంటాం. ఎలా అయితే కావేరిలో వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. లోకం పచ్చగా ఉందా? లేదు, నా కళ్ళు పచ్చగా ఉన్నాయి. అలాగే వికారాలు నాలో ఉన్నాయి. ఆ పరమాత్మ సృష్టిలో మాయతో కూడుకుని అన్నీ ఉన్నాయి కానీ ఈ మోహాలకి పైపైన తలుకులు మెలుకులకి నేను మళ్ళీ వాటికే నేను ఆకర్షితున్నవుతున్నాను. దాని లోపలున్న దాన్ని గ్రహించలేని స్థితిలో ఈ పైపైన మెరుపులకే అన్నట్టుగా నేను ఆగిపోతున్నాను. ఇంకా నాకు ముందుకు వెళ్ళి అర్థం చేసుకునేలాగా పయనాన్ని నేను కొనసాగించినంత వరకు ఏమవుతుంది, వీటిలతోనే నేను ఇదే అనుకుంటాను, ఇదే సర్వస్వం అనుకుంటాను. అంతకు మించి నాకు అర్థం కాదు, అంతకు మించి కూడా నేనేమి చెయ్యట్లేదు. అందుకని అంధకారంలోనే ఉన్నాం. ఇక్కడ ఆ పరమేశ్వరుడు సృష్టిలో మూలమైన మనం అందరం కూడా అంధకారాన్ని వీడితే ఎలా అయితే అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతే కానీ జ్ఞానమన్న బీజంలో చిగురు రాదు. అందరికీ అన్నీ ఇచ్చాడు, దాన్ని వినియోగించుకోవటం ఎలా అని కూడా చెప్పాడు కానీ అటువైపుగా మనకి వెళ్ళబుద్ధి కాదు, అటువైపుగా మనకి అది చెయ్యబుద్ధి కాదు. స్వీకరించటానికి ఈ వాసనల కారణంగా, ఈ వికారాల కారణంగా కళ్ళుండి చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మళ్ళీ
అంధకారంలోనే ఉన్నాం. అన్నీ చూస్తున్నాం, అన్నీ వింటున్నాం గానీ పనికిరానియి చూస్తున్నాను, పనికిరానియి వింటున్నాను, పనికిరానియే చేస్తున్నాను. దీన్ని పనికొచ్చేలాగా చేసుకోవాలన్నట్టుగా కూడా నాకు ఆలోచన కూడా రాకుండా ఈ వాసనలే పెంచుకుంటూ ఉన్నాను. అందుకు మనం కూడా అంధకారంలోనే ఉన్నాము. ఇక్కడ వాళ్ళని రక్షించు అంటే దయ చూపిచ్చు అని చెప్పి అన్నిటికీ మూలం నువ్వే, నీ వల్లే వచ్చింది అని చెప్పాడంటే అర్థం ఏంటి? మనం అందరం కూడా అలా ఉన్నప్పటికి కూడా అందుకే ఆ కరుణాసాగరుడైన పరమాత్మ మనల్ని అందరినీ రక్షిస్తున్నాడు. రతున్నారు ఏదైతే పరమేశ్వరుడు ఆ జగదంబకి చెప్పాడో, తన భర్త చెప్పిన మాటలు విని గౌరీ తన స్నేహితులతో ఆ దయాభావంతోనే ఉత్పత్తి జరిగిన అంధకారుణ్ణి తన పుత్రుడిగా భావించి రక్షణ కల్పిస్తూ ఉన్నది. కాలు కాలే తస్మిన్ శిశిరే ప్రయాతే హిరణ్యనేత్రస్వతా పుత్రకామః స్వాజ్యేష్ఠబంధోస్తనయప్రతాన సంవీక్ష్య చాసిత్ ప్రియయా నియుక్తః. శిశిర ఋతువు వచ్చింది అంటే మాఘ ఫాల్గుణ మాసాలు, దీని తర్వాత మనకి చైత్రమాసం వస్తుంది. ఈ కాలంలో మనకి ఆకులన్నీ రాలిపోయి, పండిపోయిన ఆకులు ఇవన్నీ రాలిపోయి దాని తర్వాత మనకి చైత్రమాసంలో చక్కగా అన్నీ మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. ఈ శిశిర ఋతువులో అప్పుడు దైత్యుడగు హిరణ్యాక్షుడు పుత్రుడు కావాలన్న కోరికతో వనాలకి తపస్సు చేసుకుందామని వస్తాడు. అతని భార్య తన జ్యేష్ఠ బంధువు సంతాన పరంపరను చూసి తనకు కూడా సంతానార్థి అయి తపశ్చర్యకు తన భర్తను ప్రేరేపిస్తుంది. ఇలా అయితే హిరణ్యాక్ష తండ్రి కశ్యప, అలాగే తల్లి దితి. హిరణ్యాక్ష ఒక అన్నయ్య హిరణ్యకశిపు, ప్రహ్లాద్ ఒక తండ్రి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుకి ఎప్పుడైతే సంతానం కలిగిందో తినకు కూడా సంతానం కావాలి అన్న ఇదితో భార్య ప్రేరణతో తపస్సు కోసం హిరణ్యాక్ష వనాలకి వెళతాడు. అరణ్యమాశ్రిత్య తపశ్చకారాసురస్తథా కశ్యపజః సూతార్థం కాష్టోపమోऽసౌ జితరోషధోషः సందర్శనార్థా తు మహేశ్వరస్య తుష్టः పీనాకీ తపస్యాస్య సమగ్యక్ పర వరప్రధానాయ యయో ద్విజేంద్ర తత్స్థానమాసాద్య వృషధ్వజోऽసౌ జగాద దైత్య ప్రవరం మహేశః. ఆ వనాల్లోకి వెళ్ళిన ఆ కశ్యప మహర్షి యొక్క తనయుడైన హిరణ్యాక్ష ఆ వనాన్ని ఆశ్రయించి పుత్రప్రాప్తి కొరకు ఘోరమైన తపస్సు ఆచరించాడు. ఇక్కడ ఘోరమైన తపస్సు అంటే వీళ్ళ తపస్సు ఎలా ఉంటుందంటే ఇంద్రియాల నిగ్రహణతో, అలాగే అక్కడ ఒంటికాల మీద నుంచి కొన్ని సంవత్సరాలు ఎలా అయితే ఎండలో ఉండగా మళ్ళీ పంచాగ్నిలు మయంగా చేస్తారు, నీటిని కానీ ఆహారాన్ని కానీ ఏది తినకుండా అంతలాగా శరీరాన్ని కృషింపచేసుకుని ఇంద్రియాల యొక్క నిగ్రహణతో ఎండకి వానకి దేనికైనా సరే దానికి తగ్గట్టుగా, ఇప్పుడు మనకి ఎలా అయితే చలికాలం వచ్చేసరికి కాస్త వెచ్చగా ఏదైనా తింటే బాగుంటుంది అనుకుంటాం సాధారణంగా. కాకపోతే వీళ్ళు ఈ ఘోర తపస్సును ఎందుకంటారు అంటే ఈ తపస్సులు చేసేటప్పుడు అంత కఠినమైన నియమాల్ని పాటిస్తాడు. అక్కడ ఎండ తగులుతూ ఉంటే మళ్ళీ చుట్టూ కూడా ఎండబెట్టుకున్నట్టుగా మళ్ళీ పంచ అగ్నుల మధ్యలో చేస్తూ ఉంటారు. అలాగే వర్షం పడుతుంటే మళ్ళీ ఆ వర్షంలో తడుస్తూ, అలాగే చలికాలంలో మళ్ళీ నీటిలో ఉండి చేస్తూ ఉంటారు. ఆ ఇంద్రియాలను అంత చక్కగా వాళ్ళు జయించి చేస్తారు. అందుకే ఇక్కడ ఘోర తపస్సు ఆచరిస్తున్నాడు. అతని మనస్సులో మహేశ్వరుణ్ణే దర్శించాలన్న కోరిక కలిగి ఆ క్రోధాది దోషాలన్నిటినీ వసన్నంచుకుని ఏదైతే వికారాలు వస్తాయి ఆ వికారాలు ఏవీ లేకుండా ఆ మనస్సంతా పరమాత్మ ధ్యాసలో పెట్టుకుని నిశ్చలగై సమాధి స్థితిలో ఉండిపోయాడు. వృషభ వాహనుడైన పరమేశ్వరుణ్ణి చిహ్నంగా ఉన్న ఆ పీనాకి ధరించిన మహేశ్వరుణ్ణి తపస్సులో ఇలా ప్రసన్నుండి చేసుకున్నాడు. ఈ ప్రసన్నత పొందినందుకు వరం ఇవ్వటానికి ఆ పరమేశ్వరుడే ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆ స్థలానికి చేరి ఆ దైత్య ప్రవరుడైన హిరణ్యాక్షుడితో మళ్ళీ పరమేశ్వరుడు ఇలా మాట్లాడుతున్నాడు. మహేశ ఉవాచ హే ధైత్యనాదా కురు నేంద్రియ సంగపాతం కిమర్థమేతద్వ్రతమాశ్రితం తే ప్రభూహి కామం వరదు భవోహం యదిచ్చసి త్వం సకలం దదామి. మహేశ్వరుడు మళ్ళీ ఆ దైత్యుడైన హిరణ్యాక్షుడితో ఇలా అడుగుతున్నాడు. ఓ దైత్యరాజా, నీ ఇంద్రియాలన్నిటినీ ఇంత కృషింపజేసుకుని
ఇలా నష్టపరుచుకుని మళ్ళీ ఏదైతే కఠోరమైన తపస్సు చేశావో, అసలు నువ్విది ఎందుకు చేశావో ఆ కారణాన్ని అడుగు. నీ ఏదైతే మనోరథం ఉందో అది నాకు చెప్పు. నేను వరాన్ని ప్రసాదిస్తాను. నీ అభిలాష నేను సఫలం చేస్తాను అని చెప్పారు. అంటే మనం పరమాత్మకి ఈ కారణం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళానంటే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళినా సరే, పోస్ట్ ఆఫీస్‌లో పనుంటేనే వెళ్ళానని అనుకుంటారు. నాకు బ్యాంకుకెళ్ళాలి, బ్యాంకు పని అక్కడే చేయాలి, పోస్ట్ ఆఫీస్‌లో చేయాల్సిన పనులే చేస్తారని నాకు తెలిస్తే కదా! నాకేమీ తెలీదు. బ్యాంకు పని పోస్ట్ ఆఫీస్‌లో కూడా చేస్తారని నేనెళ్ళిపోతాను. నా పని నేను చేసుకోవటానికి నాకేమీ తెలియనప్పుడు, పైగా ఎక్కడ పని అక్కడ కాకుండా ఒక దాని దగ్గర చేయాల్సింది ఇంకో దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను. అప్పుడు నాకేం చెప్పాలి? ఈ పని ఇక్కడ చేరు, పలానా దగ్గరికి వెళ్ళు, పలానా వాళ్ళు చేస్తారని చెప్పి నన్ను పంపిస్తారు. ఎందుకు? అవతల వాడికి తెలీదు, నాకు అంత తెలీదు. నేనెందుకొచ్చానో నేను చెప్తే గాని అవతల మనిషికి తెలిసే అవకాశం లేదు. కానీ ఇక్కడ పరమాత్మకి సకలానికి మూలమైన వాడు. అంతరంగికంగా నేను ఈ క్షణంలో ఏం చేస్తానో, మరు క్షణంలో ఏం చేస్తానో నా గురించే కాదు, సర్వం గురించి తెలిసినవాడు. చరాచర సముదాయం ఏదైతే ఉన్నదో, అన్నిటికీ కర్త, క్రియ, కర్మ జరగటానికి కారణమైన ప్రేరణ కల్పించేలాగా చేసే ఆ పరమాత్మ సాక్షిభూతుడు అన్నిటికీ కూడా. భూత, భవిష్యత్, వర్తమానాలకి. అటువంటిది ఏ కారణంగా ఎవడేం చేస్తున్నాడో ఆయనకి తెలీదా? మళ్ళీ వచ్చి నువ్వెందుకు చేస్తున్నావు? ఏవి తెలియనట్టు ఎందుకు అడుగుతాడు? లీలా విశారదుడు. కొన్ని కొన్ని ఏమవుతుందంటే ఒక కోరికతోనే నేను కొన్ని పనులు చేస్తూ ఉంటాను. ఈ చేసే క్రమంలో ఏమవుతుంది అంటే ప్రక్షాళన జరిగిన కారణంగా కూడా ఇది అడగచ్చో, అడగకూడదన్న విచక్షణ వచ్చి నేనది అడగను. కొన్ని కొన్ని అడగాలనుకున్నా సరే అడగటానికి మళ్ళీ ఎక్కడో సంకోచించి మళ్ళీ అడగను. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎలా అయితే బ్రహ్మను వరం పొందాలని ఎలా అయితే రావణాసుడు ఒక తమ్ముడైన కుంభకర్ణుడు కూడా వ్రతం చేస్తాడు. దీర్ఘకాలం తపస్సు చేస్తాడు. అయితే వాడికి ముందే బలం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అడగరానిది ఏదన్నా అడిగితే మన పనేం కావాలి అనుకుని దేవతలందరూ భయపడిపోయి వెళ్ళినప్పుడు మళ్ళీ సరస్వతిని వాక్కుకి మూలమైన ఆవిడ్ని బతిమాలుకుంటే ఆవిడ మళ్ళీ ఈయన నోట్లోంచి రావాల్సినది అటు కాకుండా ఇంకో రకంగా మళ్ళీ తను అడిగేలాగా చేస్తుంది. అందుకే 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లెగుస్తాడు. కోరికతోనే చేశాడు. కాకపోతే ఆ కోరిక ఏమైపోయింది తనకి తెలియకుండానే అది మారిపోయింది. ఇక్కడ కూడా లీలా విశారదుడు. నువ్వు చెప్తే తెలుసుకుని చెప్పకపోతే తెలీదా పరమాత్మకి? ఇవన్నీ అంతర్లీనమైనవి. అందుకే మళ్ళీ ఏ కారణంగా చేశావో చెప్పు. నువ్వు చేసిన తపస్సుకి నేను ప్రసన్నున్నయ్యాను. అందుకుని నీ నిమిత్తమే ఇక్కడికి వచ్చాను. నీకు వరం ఇవ్వాలని. ఈ వ్రత కారణాన్ని నీ మనోరథాన్ని మనసులో ఏముందో నాకు చెప్పు అని అడిగాడు. సనత్కుమార ఉవాచ సరస్యామాకార్య మహేశవాక్యం అతిప్రసన్నః కనకాక్షదైత్యః కృతాంజలిర్నమ్రశిరా ఉవాచ స్తుతయా చ నత్వా వివిధాం గిరీశం. ఇలా ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడే వరం ఏ కావాలో అడుగు, నీ మనోరథం ఏముందో మనస్సులో ఏముందో అడుగు, నేను తీర్చేస్తాను అంటున్నాడు. అందుకని మళ్ళీ సనత్ కుమార్ వాళ్ళు ఇలా చెప్తున్నారు. ఆ మహేశ్వరుడు అడిగిన మాటలకి దైత్యరాజైన హిరణ్యాక్షుడు ఎంతో సంతోషించాడు. ఆ పాదాలకి నమస్కరించి పరమేశ్వరుడికి ఆ స్వామిని వివిధమైన స్తోత్రాలు ఇవన్నీ చేసి చేసి ఆయనకి నమస్కరించాడు. వినమ్రతతో అప్పుడు తనకి ఏం కోరిక ఉందో అది చెప్పటానికి అప్పుడు పూనుకున్నాడు. హిరణ్యాక్ష ఉవాచ పుత్రస్తు మే చంద్రలలాటనాస్తి సువీర్యవాన్ దైత్యాకులానురూపీ తదర్థమేతద్వ్రతమాస్థితోహం తం దేహి దేవేశ సువీర్యవంతం. హిరణ్యాక్ష మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్పాడు. ఏమని? ప్రభు, నా ఈ ఉత్తమ పరాక్రమ సంపన్నమైన దైత్య కులానికి తగిన పుత్రుడు నాకు లేడు. కనుక నీవే ఈ వ్రతాన్ని అనుష్ఠించి ఇలా చేస్తే నువ్వు నాకు ఇస్తావని నేను ఈ వ్రతానికి పూనుకున్నాను. అందుకే నేను ఇది చేశాను. అందుకని దేవేశ్వర, నాకు పరమ బలశాలి అయిన పుత్రుణ్ణి నువ్వు ప్రసాదించు అని అడిగాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 42nd చాప్టర్లో 33 శ్లోక సంపూర్ణం.